మత్తులో ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేస్తే దానికి శిక్ష పడదా? ఇది చాలా మందికి వచ్చే డౌట్. సో ఈరోజు మనం భారతీయ న్యాయ సమిత అంటే బిఎన్ఎస్లోని సెక్షన్ 23 గురించి డీటెయిల్గా చూద్దాం. అసలు మన చట్టమేం చెప్తుందో తెలుసుకుందాం. అసలు ఈ చట్టం వెనుకున్న లాజిక్ ఏంటో అర్థం చేసుకోవాలంటే మనం ఒక కథలోకి వెళ్ళాలి. ఒక పెళ్లిలో జరిగింది సంఘటన, అండ్ దాని ముగింపు మనం అస్సలు ఊహించలేం. ఒకరోజు పొద్దున్నే సురేష్ వాళ్ల ఫ్రెండ్ రామయ్య ఇంటికి వస్తాడు. వచ్చి ఒకటే ప్రశ్న అడిగాడు. రామయ్య, నిన్న పెళ్లిలో నేను మజ్జిగ ఇచ్చానుగదా, అది తాగిన తర్వాత ఏమైందో నీకు ఏమైనా గుర్తుందా అని. చూడ్డానికి సింపుల్ ప్రశ్నే అయినా అసలు కథ మొదలైందే ఇక్కడ. ఏమైందంటే ఆ మజ్జిగ తాగిన తర్వాత రామయ్యకి అసలు స్పృహయే లేదు. ఆ మత్తులో ఏం చేస్తున్నాడో తనకే తెలీదు. చివరికి తన పక్కింటి వాళ్ల డోర్ పగలగొట్టేశాడు. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. చూడండి, రామయ్య చేసింది తప్పే, అందులో డౌట్ లేదు. కాని అతను కావాలని చేశాడా? లేదు. తనకి తెలియకుండా మత్తు పదార్థమిచ్చారు. సో ఇప్పుడు చెప్పండి, చట్టం దృష్టిలో రామయ్య ఒక క్రిమినలా కాదా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ముందు మనం చట్టం యొక్క ఒక బేసిక్ ప్రిన్సిపల్ తెలుసుకోవాలి. ఇది చాలామందికి తెలియని ఒక కఠినమైన నిజమన్నమాట. చట్టం ఈ విషయంలో చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఎవరైనా సరే సొంతంగా తాగి ఆ మత్తులో ఏదైనా తప్పు చేస్తే అది 100% నేరమే. సార్, నేను తాగిన్నాను అందుకే చేశాను అనే మాట అస్సలు చెల్లదు. ఇది లాలో ఒక ఫండమెంటల్ రూల్. అయితే ఈ స్ట్రిక్ట్ రూల్కి మన చట్టం ఒకే ఒక్క ఎక్సెప్షన్ ఇచ్చింది. అదే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 23. ఇది చాలా స్పెషల్ అండ్ చాలా లిమిటెడ్ ప్రొటెక్షన్. ఓకే, మరి ఈ సెక్షన్ అసలు ఏం చెబుతోంది? సింపుల్గా చెప్పాలంటే, ఒక వ్యక్తికి తెలియకుండాగాని వాళ్ల ఇష్టానికి విరుద్ధంగాగాని ఎవరైనా మత్తు పదార్థం ఇచ్చారనుకోండి, ఆ మత్తు వల్ల తను చేస్తున్న పని ఏంటో, అది తప్పో ఒప్పో అని కూడా అర్థం చేసుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతే అప్పుడు వాళ్లు చేసిన పనిని చట్టం నేరంగా పరిగణించదు. అయితే ఈ రక్షణ పొందడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా 4 కండిషన్లు ఫుల్ఫిల్ అవ్వాలి. 1. ఆ తప్పు జరిగినప్పుడు మత్తులో ఉండాలి. 2. ఆ మత్తు వల్ల ఆలోచించే శక్తి పోవాలి. 3. దానివల్ల చేస్తున్న పని కరెక్టా కాదా అని తెలియని స్థితిలో ఉండాలి. ఇక 4వది అన్నిటికంటే ముఖ్యమైంది, ఆ మత్తు అనేది వాళ్లకి తెలియకుండా బలవంతంగా ఇచ్చి ఉండాలి. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 4ంటిలో ఒక్క కండిషన్ మిస్ అయినా సరే సెక్షన్ 23 వర్తించదు. ఈ విషయంలో లా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ చూడాలి. ఈ సెక్షన్ 23 అనేది తెలియకుండా మత్తుకు గురైన వాళ్లకే ఒక ప్రొటెక్షన్, అంతేగాని కావాలని తాగి డ్రైవింగ్ చేసేవాళ్లకో గొడవలు పడేవాళ్లకు కాదు. నేను తాగి ఉన్నాను అని చెప్పడమంటే నేరం ఒప్పుకున్నట్టే లెక్క. అదెప్పటికీ డిఫెన్స్ కాదు. సరే, ఇప్పుడు మనం మళ్లీ రామయ్య కథకి వద్దాం. ఈ లాని అతనికి అప్లై చేసి చూద్దాం. ఫస్ట్, రామయ్యకి మజ్జిగలో మత్తు కలిపారని తెలుసా? తెలీదు. అంటే అది తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగింది. సెకండ్, ఆ మత్తు వల్ల అతను డోరు పగలగొట్టడం తప్పని తెలుసుకోగలిగాడా? లేదు. సో ఈ కేసులో రామయ్యకి సెక్షన్ 23 ప్రొటెక్షన్ దొరుకుతుంది. అయితే ఇదంతా పుస్తకాల్లో ఉన్న చట్టం. మరి రియల్ లైఫ్లో అంటే పోలీసులు, కోర్టులు వాళ్ళు ఈ కేసును ఎలా చూస్తారు? ఆ రియాలిటీ చెక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్, నాకు తెలియకుండా ఎవరో మత్తు కలిపారు అని చెప్పారనుకోండి, పోలీసులు వెంటనే నమ్మియ్యరు. వాళ్ల ఫస్ట్ థాట్ ఏంటంటే ఇతనే కావాలని తాగి ఉంటాడు అని. అందుకే నిజంగా ఆ మత్తు పదార్థం ఎవరిచ్చారు, సాక్షులేం చెప్తున్నారు, మెడికల్ రిపోర్ట్స్ టైమింగ్ కరెక్ట్గా ఉందా, ఇలా అన్నీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేస్తారు. సో ఫస్ట్ స్టేజ్లోనే ఈ డిఫెన్స్ను పోలీసులు యాక్సెప్ట్ చేయడం చాలా చాలా రేర్. ఇక కేసు కోర్టు దాకా వెళ్ళిందంటే జడ్జిగారు ఇంకా స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన కొన్ని కీ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ మత్తు కావాలని తీసుకున్నారా? దానివల్ల జడ్జ్మెంట్ చేసుకునే కెపాసిటీ పూర్తిగా పోయిందా? సరిగ్గా నేరం జరిగిన టైంకే ఆ పరిస్థితిలో ఉన్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ సరైన ఆధారాలతో సమాధానం చెప్తేనే అప్పుడు నిర్దోషిగా బయటపడే ఛాన్స్ ఉంటుంది. రైట్, ఇదంతా విన్న తర్వాత మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? అసలు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటో చూద్దాం. ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు. నాకు తెలియకుండా మత్తిచ్చారు అని ప్రూవ్ చేసుకోగలిగితే అది డిఫెన్స్. కాని
నేను తాగేసి చేశాను అని చెప్తే అది నేరాన్ని ఒప్పుకోవడమే. ఈ రెండింటి మధ్య తేడా చిన్నదే అనిపించినా దాని ఇంపాక్ట్ చాలా పెద్దది. మళ్ళీ మన కథ దగ్గరికి వస్తే సురేష్ రామయ్యకి ఇదే విషయం క్లియర్గా చెప్తాడు. చూడు రామయ్య, నీ అంతట నువ్వు తాగితే తప్పు నీదే. అప్పుడు రామయ్య అడుగుతాడు, మరి నాకు తెలియకుండా ఇస్తే? దానికి సురేష్ అంటాడు, అప్పుడు చట్టం నిన్ను నేరస్తుడుగా చూడదు. అంతే, సింపుల్. ఇదే సెక్షన్ 23 యొక్క సారాంశం. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. చట్టమనేది అమాయకులను రక్షించాలి, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించేవాళ్లని కాదు. సెక్షన్ 23 సరిగ్గా ఈ రెండింటి మధ్య ఒక లైన్ గీస్తుంది. మరి మన రియల్ లైఫ్లో ఈ అమాయకత్వానికి, బాధ్యతారాహిత్యానికి మధ్య ఆ గీతని మనం ఎక్కడ గీయాలి?